పరమందున్న దేవాతి దేవునికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ చేరువచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా క్రీస్తు వారి నామం పేరట నా శుభాలు, నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుడు వారులారా, బైబిల్ గ్రంథంలో రాయబడిన ఎన్నో విలువైన సత్యాల ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని ఎలా మెరుగుపరచుకోవాలని లేఖనాల ద్వారా ఎన్నో మాటలు మనం వింటున్నాం. ఇక యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో యేసుక్రీస్తు పాపులతో స్నేహం చేశాడని, పాపులను ఆయన రక్షించడానికి వచ్చాడు కనుక ఆయన్ని పాపిగా ఈ సమాజం చిత్రీకరించిందని రాత్రి మనం విన్నాం. ఇక యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో ఎన్నో అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాల చేత యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న తన పిల్లలైన వారందరినీ రక్షించుకోవడం అనేది మనం చూస్తున్నాం. వాస్తవానికి యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో ఇశ్రాయేలీల్లోను యోధ జాతుల్లోను జాతి వివక్ష అనేది చాలా ఎక్కువగా ఉండటం అనేది మనం చూస్తూ ఉంటాం. జాతి వివక్ష అనగానే యూదుల ఆచారాలు వేరు, యూదుల కట్టడలు వేరు, యూదుల యొక్క విధి విధానాలు, వారి పారంపర్య పితృ ఆచారాలు చాలా విస్తృతంగా మనకు కనబడుతూ ఉంటాయి. ఇలా యూద జాతి ఒక ఆచారానికి కట్టుబడిపోయి వారు పాపులతో స్నేహం చేయడం వారికి ఇష్టం ఉండదు. కొంతమంది జనాంగాన్ని పాపులుగా వారు చిత్రీకరించటం, కొంతమంది జనాంగాన్ని కడజాతి వారిగా వారు చిత్రీకరించి, యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలోనే యూదులు చాలా గందరగోళం చేసినట్టుగా మనకు బైబిల్లో గ్రంథంలో కనబడుతూ ఉంటది. వాస్తవానికి బైబిల్లో ఉన్న దేవుడు కులమతాలకు అతీతమైన దేవుడు. ఆయన నమ్ముకుంటున్న వారి కులాన్ని చూసి ఆయన కార్యాలు చేసే దేవుడు కాదు. ఆయనను విశ్వసిస్తున్న వారికి వారి యొక్క మతాన్ని చూసో, వారి యొక్క ధనాన్ని చూసో ఆయన వారిని ప్రేమించే దేవుడు కాదు. అందరినీ అంతటినీ సమాన భావంగా, పక్షపాతం లేకుండా తన అపారమైన ప్రేమ చాటున, తన రెక్కల చాటున అందరినీ ఆయన ఒకే దృష్టిలో చూసే ఏకైక గొప్ప వ్యక్తి, శక్తి మనం విశ్వసిస్తున్న యేసుక్రీస్తుల వారు. ఇక ఆయన ఉన్న కాలంలో ఎంత జాతి వివక్ష ఉండేదంటే, పేతురు గారు అన్ని జనాంగానికి స్వార్థ చేయడానికి దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు అన్ని జనాంగంతో పేతురు గారు కలిసి భోజనం చేయటం అక్కడ ఉన్న శాస్త్రులు పరిచయులు చూసి, శాస్త్రులు పరిచయులు పేతురుని గద్దించడం అనేది మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. అవి ఆ పేతురు, నువ్వేమో యూద జాతికి సంబంధించిన వాడివి, ఇశ్రాయేలీయుడివి, నీ ఆచారం ఏంటి, నీ కట్టడేంటి, నీ నడవడిక ఏంటి, పాపులను నువ్వు దగ్గరికి చేరుస్తున్నావు, దరి చేర్చుకుంటున్నావు, అన్ని జనాంగంతో కలిసి తింటున్నావు అని వారు వెళ్ళి అడిగినప్పుడు, నిజంగా అన్ని వాక్యాలు విని అంత ప్రసంగం చేసి అన్ని అద్భుతాలు చేసిన పేతురు గారు కూడా ఆయన టక్కున లేచి చేయి కడిగేసుకుంటాడు. అమ్మో, నేను వీళ్ళతో మిళితమైపోతున్నానేమో అని. వెంటనే పౌలు గారు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ గద్దిస్తాడు. పౌలు కంటే పేతురు పెద్దవాడైనా, పేతురు నువ్వు చేస్తున్నది తప్పయ్యా, దేవుడు అందరి కొరకు మనల్ని పంపించాడు, చిన్నవారి కొరకు, పెద్దవారి కొరకు, ధనికుల కొరకు, పేదవారి కొరకు. అప్పుడే పడుకుంటున్నారు, ఇప్పుడే మొదలెట్టాం. ఆయన అందరి కొరకు మనల్ని ఏం చేశాడు, ఆయన నిర్మాణం చేసుకున్నాడు, అందరి కొరకు మనల్ని నియమించాడు, మనకి జాతి వివక్ష అనేది ఉండకూడదయ్యా అని పౌలు గారు పేతురు గారిని గద్దించడం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే ఎంత జాతి వివక్ష వారి మధ్య ఉంది అనడానికి మీకు ఉదాహరణలు చెబుతున్నాను ప్రియులారా. ఆ మధ్యకాలంలో మన భారతదేశంలో కూడా చాలా జాడ్యం అనేది అలాంటి చాలా వెర్రితనాలు వేసింది. ఇప్పటికీ ఉంది ఆ జాడ్యం. వర్ణ వ్యవస్థ అనే ఒక వ్యవస్థ మన భారతదేశంలో పెట్టి కొన్ని కులాలకు మాత్రమే ఎక్కువ ఆధిపత్యాన్ని ఇచ్చి, చాలా తక్కువ కులాలకు, మిగతా కులాలకు అసలు అంటరాని వారిగా చూడటం అనేది మనం చూస్తూ ఉంటాం. అందులో క్షత్రియులు, వైశ్యులు, బ్రాహ్మణాస్ తప్ప
మిగతా అన్ని కులాలు కూడా దిగువ జాతి వర్గానికి సంబంధించిన వారు, వేరనే శూద్ర జాతి కులాలు అని ప్రస్తావించారు. బ్రాహ్మణ్స్, క్షత్రియులు అని వైశ్యాసు, వ్యాపారవేత్తలైన వైశ్యాసు తప్ప మిగతా జాతికి సంబంధించిన ఏ కులస్థుడైనా కూడా కింది జాతి కులానికి సంబంధించిన వాడే, శూద్ర జాతి కులానికి సంబంధించిన వాడే అన్నారు. ఈ శూద్ర జాతిలో అతి శూద్ర జాతి అని కూడా అన్నారు, వారిని పంచములు అన్నారు. యూదుల్లో ఎలాగైతే జాతి వివక్ష ఉందో భారతదేశంలో కూడా ఒకానొక నాడు చాలా జాతి వివక్ష రాజ్యం వెళ్ళింది. ఈ జాతి వివక్షను రూపుమాపడానికి అంబేద్కర్ లాంటి, జ్యోతిరావు పూలే లాంటి, సావిత్రిబాయి పూలే లాంటి ఒక గొప్ప మహోన్నత సంఘ సంస్కర్తలు పుట్టి ఎన్నో ఉద్యమాలు, ఎన్నో శ్రమలు వారు అనుభవిస్తేనే గాని ఆ జాతి వివక్షను కొంత మట్టుకు తొలగించారు. ఇంకా అక్కడక్కడ అగ్రవర్ణాలకు సంబంధించిన వారు తక్కువ జాతి కులం వాడు కుండలో నీళ్లు తాగాడని ఒక స్కూల్లో పిల్లవాడిని కొట్టి చంపేసిన సందర్భాలు మనకు తెలియనివి కావు. వివాహం చేసుకుంటున్న ఒక దిగువ జాతి కులానికి సంబంధించిన వాడు గుర్రం మీద స్వారీ చేయటం ఏంటని అగ్రజాతి కులాలు వాడిని కూడా కొట్టి చంపేశాయి. ఇక వీళ్ళు నడుస్తుంటే వీళ్ళ నడకల ఆ ముద్రలు కూడా చెరిగిపోవడానికి వెనకాల నడడానికి తాటకు కట్టడం, వీళ్ళు వేస్తున్న ఉమ్మే భూమి మీద పడుకోకుండా ఎదర ముంత కట్టడం అనేది మన పూర్వీకులను చాలా జుగుప్సాకరంగా చూసిన సందర్భాలు మనకి కనబడుతూ ఉన్నాయి. ఇలాంటి జాతి వివక్షల మధ్య యూదులు కూడా ఎంత జాతి వివక్ష అంటే యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు ఆయన దాహానికి ఇమ్మని అడిగిన సందర్భం మనకు తెలుసు. అప్పుడు ఆమె అంటుంది, అయ్యా నువ్వేమో యూదుడివి, నేనేమో సమరయ స్త్రీని. ఎందుకు ఆ భేదాన్ని ఆమె కుట్టినట్టు మాట్లాడుతుంది యేసుక్రీస్తు అన్నప్పుడు? జాతి వివక్ష. యూదులంటే అగ్రవర్ణాలకు సంబంధించిన వారని, కానీ మిగతా ఏ దేశానికి సంబంధించిన వారైనా, గ్రీసు దేశస్థుడైనా, కూషు దేశస్థుడైనా, ఆఫ్రికా ఖండానికి సంబంధించిన వాడైనా, సమరయులైనా వారికి దిగువ జాతి కులాల క్రింద లెక్క. అయ్యా నువ్వు వెంగిలి నీళ్లు తాగాల్సింది పోయి నువ్వు నన్ను కొండెత్తి నీళ్లు పోయమని అడుగుతున్నావేంటి? మా నీటి ఆ తాకిడి మా పెదాలు తాకడానికి మీ జాతికి ఇష్టం ఉండదు కదా. మరి అలాంటప్పుడు ఆ జాతికి సంబంధించిన వాడవైన నీవు ఆ నీటిని త్రాగేగా ఏదో మురికితో ఉంటే ఆ నీటిని నాకు పట్టించాల్సిన నా దగ్గర దాహానికి అడుగుతున్నావేంటి? నా దగ్గర వంగు నీళ్లు త్రాగాలనుకుంటున్నావేంటి అని ఆయన్ను ప్రశ్నించింది ప్రియుల. అంటే యూద జాతిలో ఎంత జాతి వివక్ష మనకు కనబడుతుంది. వాళ్ళు తింటున్న ఆహార పదార్థాలు మిగతా వారివి తినరు, వారి పెళ్లిళ్ళకి వెళ్ళరు, వారి దినాలకు వెళ్ళరు, వారి రక్త సంబంధికుల ఇంటికి వెళ్ళరు. ఈ ఆచారాలు పాటించకపోతే, ఈ యూద జాతికి సంబంధించిన ఆచారాలు పాటించకపోతే వారు మిగతా వారు ఎవరితో కూడా కలిసి పయనం చేయడానికి వారు ఇష్టపడరు. అందుకే యేసుక్రీస్తు శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేసేస్తుంటే ఆకలి మీద ఉన్నప్పుడు, మీరు యూదులై ఉండి పితరుల పారంపర్యాచారాన్ని ఎందుకు వ్యర్థపరుస్తున్నారని ఈ అగ్రవర్ణ వర్ణాలకు సంబంధించిన వారందరూ లేచారు యూదుల మీద, యేసుక్రీస్తు వారి శిష్యుల మీద. అప్పుడు యేసుక్రీస్తు దావీదు గోధుమలు చేలో తెంపుకుని జొన్న రొట్టెలు, సముఖపు రొట్టెలు తిన్న సందర్భాన్ని చెప్తూ ఉంటాడు. అంటే ఆ కాలంలో ఎంత జాతి వివక్ష అనేది మనకు కనబడుతుంది. ఇలాంటి జాతి వివక్షల నడుమ యేసుక్రీస్తు ఒక మహనీయుడు పుట్టి జాతి వివక్షను తొలగించటానికి మార్గాన్ని వేసిన మొట్టమొదటి వ్యక్తి ఆయన. అందుకే ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చిందట. ఆ స్త్రీ గ్రీసు దేశానికి చెందిన ఒక స్త్రీ.
యేసుక్రీస్తు వారు యూదుల దగ్గర ఉన్నాడు, ఇశ్రాయేలీలు యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు. ఇలా వెంబడిస్తున్న ఈ కాలంలో గ్రీసు దేశస్థులైన సురేఫెనికియాలో ఉన్న ఒక స్త్రీ యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చింది. ఒకసారి ఆ సందర్భాన్ని చూద్దాం. 7వ అధ్యాయము మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి చూద్దామండి. ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికి తెలియకుండా ఉండవలెనని కోరిను గాని ఆయన మరుగై ఉండలేకపోయాను. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వెళ్ళిన ప్రతి చోట కూడా ఆయనకు జన సమూహాల ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఆయన వెళ్ళిన ప్రతి చోట స్వస్థతలు, ఆయన వెళ్ళిన ప్రతి చోట మహత్కార్యాలు. ఇక ఆయన ఉన్న చోట సాక్షాత్ ఆ ఇంటి పెంకులనే తీసి ఆ పెంకులో ఆయన ఒక రంధ్రం, పెద్ద రంధ్రం చేసి ఆ మంచంతోనే పేషెంట్ ని అక్కడికి దింపేశారని విన్నాం. క్రిందకి యేసుక్రీస్తు వారు ఉన్న చోటికి ఆయనను దింపేసినట్టుగా చూస్తూ ఉంటాం. ఇలాంటి జన సమూహాల మధ్య యేసుక్రీస్తు ఒక్కొక్కసారి ఆయన వెళుతున్నప్పుడు చాలా సీక్రెట్ గా వెళ్లాల్సి వచ్చేది. ఎందుకంటే జన సమూహాలు ఎక్కువ ఉండేవారు కనుక ఆ విషయాన్ని ఎవరికి తెలియపరచొద్దని చెప్పినా కానీ ఎవడో ఒకడు చూస్తే ఊరంతా తగలబెడతా ఉంటాడు కదా. ఒక్కొక్కడు ఏదైనా చిన్న విషయం ఎవరి నోట్లా వేసామనుకోండి, ఆయన ఏం చేస్తాడు, ఇక టీవీ9కి అందుకోకుండానే సాటింపు వేసుకుంటూ వచ్చేస్తాడు. అన్ని దిక్కులు డప్పక్కర్లా. అలా కానీ ఈ విషయం ఎవరికో ఒకడికి తెలిసింది. ఇక ఇడుపు మొదలెట్టాడు, వచ్చేస్తాడు బాబాయ్ నజరేయుడు అనేసి అంటే వచ్చేస్తున్నాడు అని మొత్తం ఊరు నోట సాటింపు వేసేసరికి అక్కడికి ఒక స్త్రీ, అపవిత్ర ఆత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ ఎవరయ్యా అంటే సురేఫెనికియా వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తమ కుమార్తెలో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. ఇవి ఎవరివే? సురేఫెనికియా అనే గ్రీసు దేశానికి సంబంధించిన ఒక స్త్రీ. యేసుక్రీస్తు వారు ఎవరి దగ్గర ఉన్నారు? ఇశ్రాయేలీయుల దగ్గర ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఏ జాతికి సంబంధించిన వాడు? యోదయ జాతికి సంబంధించిన వాడు. ఇప్పుడు సురేఫెనికియా వంశస్థురాలు ఆయన దగ్గరకు వస్తే ఇశ్రాయేలీయులు రాణిస్తారా? ఎందుకు రానివ్వరు? జాతి వివక్ష. ఎందుకంటే ఆమె ఆ కట్టడలు వేరు, వీళ్ళ ఆచారాలు వేరు, ఆమె నియమాలు వేరు, ఈమె నియమాలు వేరు. ఒకసారి సెట్ చేస్తూ అది అస్తమానం లేకపోతే ఇబ్బంది కదా. అని ఆయన ఆ ఇబ్బంది వేరు, వీర ఇబ్బంది వేరు. కనుక ఈ సురేఫెనికియా వంశస్థురాలైన ఈ దిగువ జాతి అని వాళ్ళు అనుకుంటున్న ఆ స్త్రీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి దాన్ని ఆయనను ప్రాధేయపడుతుంది. ఏంటి ప్రాబ్లం అంటే ఆమె కుమార్తెకి ఏం పట్టిందట? దెయ్యం పట్టింది. ఆ దెయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనేను. ఆయన ఆమెను చూచి, ఆయన సురేఫెనికియా వంశస్థురాలైన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలను, పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పాడట. ఈ మాట మతోన్మాదులకు చాలా బలాన్ని ఇచ్చిన మాట అండి. అదిగో ఆయనకి జాతి వివక్ష లేదని మీరు ఊరు నోట మాట్లాడుతున్నారు. ఆయనకి జాతి వివక్ష లేకపోతే ఆయన సురేఫెనికియా వంశస్థురాలు ఆయనను ప్రాధేయపడుతున్న ఆమె నేనేమని గద్దిస్తున్నాడు? నీవు కుక్కవి అని తిడుతున్నాడు. అదిగో కుక్కని తిట్టాడంటే ఆయనకు జాతి వివక్ష లేకపోతే ఆమెను ఎందుకు తిట్టాడు అన్నది ప్రధానమైన ఆరోపణ. ఇక పైన ఆయన అంటున్నాడు, ఆమెను చూచి అంటున్నాడట, పిల్లలు మొదట తృప్తి పొందవలేను. ఎవరు పిల్లలు? ఇశ్రాయేలీలు, యూదులు. మొదట వారు తృప్తి పొందాలి. ఎందుకంటే నేను ఇశ్రాయేలీల కొరకే పంపబడ్డానని కూడా చెప్తాడు. అని మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఉంటది ఆ మాట. నేను ఇశ్రాయేలీల కొరకే పంపబడ్డాను, మరి ఎవరి కొరకు నేను పంపబడలేదు.
అని ఈమె అంటున్నాడు, నేను ఇశ్రాయేలీయులు అంటే పిల్లల కొరకే వచ్చాను. పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలు అంటే గ్రీసు దేశానికి సంబంధించిన మీకు వేయుట యుక్తము కాదు. ఇలాగ అనగానే నిజంగా ఆయనకు కూడా జాతి వివక్ష ఉందేమో అని కంగారు అయిపోతాం. అసలు ఎందుకు అంటున్నాడు, ఎందుకు ఆమెను అలా ప్రస్తావించాడు? ఆ కాలంలోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ప్రియులరా, యూదులకు బాగా గడ్డి పెట్టిన సందర్భం అండి ఇది. జాతి వివక్ష చూపించిన సందర్భం కాదు. మీరు ఇంకా నన్ను నమ్ముకుని మీ అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని విశ్వసించి నేనే మిమ్మల్ని అందరినీ కన్నానని ఎరిగిన తర్వాత కూడా మీలో ఇంకా జాతి వివక్ష ఇంకా చూపిస్తున్నారంటే మీరు నాకు పిల్లలు కారు, దుర్బీజులు, మీరు సరైన బీజం నుండి పుట్టిన వారు కారు అని వారిని గద్దిస్తున్నాడు. అని ఇక్కడ చెప్తున్న సందర్భాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వెంట యుక్తము కాదని. అందుకు ఆమె అంటుంది, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లల మీద రొట్టె ముక్కలు తిరును కదా అని ఆమెతో చెప్పాను. ఆమెను కుక్కన్నా ఆమె నక్కన్నా ఆమె ఎందుకు చేదరించుకోవటం లేదు, ఆయన ఎందుకు అసహ్యపడటం లేదంటే అండ్ ఆ మాటలని అప్పటికి వారు అనుభవించి అలవాటైపోయింది. పూర్వకాలంలో కొన్ని వందల సంవత్సరాలకి, ఒక 50, 60, 70, 80 సంవత్సరాల క్రితానికి వెళితే మన తాత ముత్తాతలు ఎవరి క్రిందో ఎట్టి చాకరీ చేస్తున్నప్పుడు అని వారిని ఏమని పిలిచేవారు? దాసులందరికీ ఏం పేర్లు ఉండాలట? అగ్రవర్ణాలకని మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు. దాసులందరికీ పెంటయ్యను, సుబ్బారావును, అప్పారావును, రామారావును ఈ పేర్లు జిగుచ్చాకరంగా ఉండాలి. పేర్లు పిలవడానికి కూడా అందంగా ఉండకూడదట. అలాంటి స్థితి మనం అనుభవించాం ప్రియులారా, ఈ సమాజంలో మనం అనుభవించాం. ఆయన మహనీయుడు అంబేద్కర్ పుట్టి ఎన్నో పరిశోధనలు చేసి ఆయన ఎన్నో పుస్తకాలు చదివిన తర్వాత ఆయన తెచ్చిన ఈ స్వతంత్రాన్ని బట్టి ఇలా ఉన్నాం. కానీ లేదంటే ఇప్పటికీ మనకి తాటాకులు కట్టి తిరిగేవారు. అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అగ్రకులాలు లేవు. మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ శూద్ర జాతికి సంబంధించిన వారే. అని ఇలాంటి పరిస్థితుల నడుమ ఆయన రొట్టె పిల్లలకు యుక్తము ప్రభు అని ఆయన కుక్క పిల్లలు అని ఆమె సంబోధించిన ఆమె ఎందుకు అలాగా ఇబ్బంది పట్టలేదంటే ఆల్రెడీ ఆ మాటలు అనుభవించి ఉంది. మన పూర్వీకులు, మన తాతలు అండి ఇది వరకు పెద్ద వ్యక్తుల దగ్గర అని వెట్టి చాకరీ పనులు చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా మర్యాదగా పిలిచేవారా వాళ్ళని? మరి అలా పిలిచేవారు అండి. ఇంకా గట్టిగా మాట్లాడితే బూతులతో కూడా పిలిచేవారు. సరే కూల్నా కూడా అన్నారు అనుకోండి, అయ్యగారు చెప్పండి అయ్యగారికి చేతులు కట్టుకుని నుంచాలి. ఇప్పుడు ఎవరికాడు రాజు అనుకోండి, ఎప్పుడు రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇది వేరు. ఆ కాలంలోనికి వెళ్ళి ఆలోచించండి. ఈ సురేపెనికి ఆ వంశస్థురాలు కుక్కర్ని ఎందుకు బాధపడలేదు మీరు ఆలోచించండి. ఎందుకంటే అప్పటికే ఈ మాటలు వారికి నానుడి అయిపోయిన ఈ మాటలు బట్టి ఆమె ఎక్కడ చిన్నబుచ్చుకోవట్లేదు. అసలు ఈమె విశ్వాసం ఎంత గొప్పదో ఈ పనికి వాళ్ళకి, జాతి వివక్షగాళ్ళందరికీ చూపించాలి అని ఆయన తాపత్రయం. రైట్. అని ఎప్పుడైతే ఆ రొట్టె పిల్లలు తిరును కదా అని ఆయనతో చెప్పాను. 29వ వచనం, అందుకు ఆయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పడుకుని ఉండుటయు దెయ్యము వదిలిపోయి ఉండుటయు చూచెను. అని ఏమైందట అని ఈ మాటలు అనగానే ఆయన వెళ్ళి నీ కుమార్తె దగ్గరికి వెళ్ళి నీ కుమార్తె స్వస్థపరచబడుతుంది అన్నప్పుడు 15వ అధ్యాయంలో మత్తయి గారి సందర్భాన్ని మరింత క్లియర్ గా రాస్తున్నాడు. చూద్దామండి 15వ అధ్యాయం 21వ వచనానికి రండి. 25కి వచ్చేయండి. 25కి ఆయనను ఆమె వచ్చి ఆమెకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు అని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల మీద నుండి పడి బొక్కలు తినరు కదా అని చెప్పాను. అందుకు యేసు అప్పుడు ఆయన ఏమంటున్నాడు? చిచ్చిచ్చి పెద్ద కుక్క అన్నాడా? మరి ఏమన్నాడు ఆయన? అప్పుడు యోధ జాతికి ఎలా ఉంటది మీరు చెప్పండి? యూద జాతి అంతా ఏమనుకుంటుందంటే భలే తిడుతున్నారులే,
ఈ గ్రీసు దేశస్తురాలు అంటరానిది, మనం ఆమెతో మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. ఆ గ్రీసు దేశస్తురాలు పాపాత్ములు. ఎందుకంటే అని వాళ్ళు ఆరాధించే దేవతా గణాలు ఎవరై అంటే హెర్మి అంటే ద్విపతి అనే పేర్లు మీరు విన్నారా? పౌలికిని శీలలకు పెడతారు వాళ్ళు, ద్విపతి అని హెర్మి అని. ఈ ఈ ఈ దేవగణాలను వాళ్ళు పూజించేవారు. వీళ్ళు ఇశ్రాయేలీల దగ్గరికి రాగానే ఇశ్రాయేలీలకి ఎలా ఉంటదంటే అగ్ని మండినట్టుగానే ఒక రకంగా ఉంటదని చెప్పొచ్చు. అందుకే భలే తిడుతున్నాళ్లే అని సంబరపడిపోయిన వాళ్ళు ఆయన వెంటనే ఆమె విశ్వాసం బయలువెడలేసరికి ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అన్నాడు. తిట్టాడా పొగిడాడా? మరి పైన తిట్టాడని చెప్పారండి మతోన్మాదులు. కుక్కని తిట్టేసాడు అన్నది చెబుతున్నారు తప్ప ఆమె విశ్వాసం ఎంత గొప్పదో, ఆమెను ఎంత గొప్పగా పొగుడుతున్నాడో, ఆమెకున్న నీతి ఏంటో బయలుపరిచిన ఈ విధానాన్ని ఎవ్వరు ప్రస్తావించట్లేదు. కానీ ఇదిగో జాతి వివక్ష ఉందని చెబుతున్నారే తప్ప ఆ జాతి వివక్షకు సంబంధించిన ఒక స్త్రీని ఎలా ఎత్తుతున్నాడు చూడండి ఆయన. అమ్మా నీ విశ్వాసము గొప్పది. నీ విశ్వాసము గొప్పదంటే ఈ పనికి వాళ్ళ విశ్వాసం ఏంటి మరి? ఈ జాతి వివక్ష గల విశ్వాసం ఏంటి మరి? ఈ జాతి వివక్ష చూపించి దౌర్భాగ్యుల విశ్వాసం ఏంటి మరి? వీళ్ళ విశ్వాసం ఏంటది? చెత్తది అని అర్థం. ఆమె గొప్పదైన విశ్వాసం కలిగింది. ఈ పనికి మానవునికి ఆ విశ్వాసపు స్థితి లేదు. అవటానికి యూదులే, అవటానికి అబ్రహాము వీరికి తండ్రే, అవటానికి ఆయన ప్రవక్తలందరూ వీరి వంశము నుండి వీరి జాతి నుండి వచ్చిన వారే. ఆయనను వీరిలో అంత విశ్వాస పోకడలు మనకి ఎక్కడ కనబడవు. అప్పుడు పిలిచి అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం ఏంటి? గొప్పది. నీ విశ్వాసము గొప్పది. ఆమె విశ్వాసం గొప్పదని చెబుతున్నాడు. వారు ఎంత పనికి మాలిన స్థితిలో ఉన్నారు, ఇండైరెక్ట్ గా వారితో మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు మనల్ని తిట్టడానికి చెట్లని పుట్టల్ని అట్లని వాడుకుంటూ ఉంటారా తల్లిదండ్రులు? పోనీ మీరు గొడవ పెట్టుకున్నారు అనుకోండి, ఎవరితోనైనా రోడ్ అంటే వెళ్తుంది అనుకోండి, ఆవిడ ఇలా ఏ గేదెలో వంకటి తిట్టేవా? తిడతామా? రైట్, తిడతాం. లేదంటే ఇంకొకటి ఏదో గుర్తుకొచ్చింది అనుకోండి, దాన్ని వంకటి అయినా తిడతాం. ఏదో వంక పెట్టి ఆమె మీద ఉన్న పగ ఏదో రకంగా తీర్చుకోవాలి. తిట్టినంత మాత్రాన ఉపయోగం ఏమి ఉండదు. అలాగే పొడి చేయమని చెప్పట్లేదు సోమా. రైట్. అండ్ ఈమెం చేస్తుందట, అమ్మా నీ విశ్వాసము గొప్పది అనగానే అబ్బాబ్బా మా అమ్మాయికి దెయ్యం వదిలితేనే కానీ నేను నమ్మనందా? ఇంకా కార్యం అక్కడ జరిగిందా? జరగల. అమ్మా నీ విశ్వాసము గొప్పది, వెళ్ళి నీ కుమార్తె బాగుపడద్దు అన్నాడు. వెళ్ళి చూసుకుంది. వెళ్ళి చూసేసరికి ఆమె స్వస్థత పొంది ఉండేనని ఉంది చూడండి బైబిల్. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందేను. ఆ గడియలోనే ఏమిటి ఈమెకున్న స్వస్థత? ఈమెకున్న విశ్వాసం అంటే ప్రభువుని విశ్వసిస్తే మనకి జరగాల్సిన ప్రతి కార్యం అతివేగంగానే జరుగుతుంది. మనలో మరి ఎందుకండి అంత గొప్ప కార్యాలు జరగటం లేదంటారా? మన విశ్వాసపు పరిమాణపు స్థితి అంతా లేదని చెప్పకనే చెబుతుంది. సురేపెనికియా వంశస్థురాలైన స్త్రీ, మీరంత విశ్వాసం లేదు, నా విశ్వాసం గొప్పదని నిలబడతావా? అయితే సురేపెనికియా వంశస్థురాలకి ధీటుగా నిలబడు, నీకు కూడా అలాంటి కార్యాలు చేస్తాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. సురేపెనికియా వంశస్థురాల విషయంలో ఎంత గొప్పగా విశ్వాసంతో గొప్ప కార్యాన్ని చేశాడు, ఈ విషయంలో కూడా అంత ఘనమైన కార్యాన్ని చేయడానికి ఆయన ఇప్పుడు మహిమ తగ్గిపోయిన దేవుడు కాదు. చాలా మంది ఈ రోజు విశ్వాసంలో సడలిపోతున్నారు, చాలా మంది విశ్వాసంలో పడిపోతున్నారు. అని కొన్ని కార్యాలు జరగగానే, కొన్ని బలహీనమైన సంఘటనలు జరగగానే మన విశ్వాసపు స్థాయిని, జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకుని ఏషం అమ్ముకున్నట్టు అమ్మేసుకుంటున్నారు సమాజంలో. నువ్వు భక్తిపరుడుగా ఉండు, కుటుంబాన్ని అంతటి నువ్వు నడిపించగలిగి ఆ సామర్థ్యాన్ని తెచ్చుకో. ప్రార్థనలో బలోపేతంగా ఆయన దగ్గర వాకాళ్ళుని ఆయన అడగటంలో గొప్ప గరుడు, నువ్వు గొప్ప గరుడుగా నువ్వు తయారవు. అందుకే నీ కుటుంబంలో ఎవరు వచ్చినా రాకపోయినా నీ భక్తిని బట్టి ఏదో ఒక రోజు నీ భక్తి ప్రవాహం వారిని ఖచ్చితంగా తాకుతుంది. ప్రార్థించు, విసుగక నిత్యము ప్రార్థించు.
ఏదో ఒక రోజున వారిని కదిలిస్తుంది ప్రియులారా, కదిలిస్తుందండి. అంతేగాని నీకే భక్తి లేకోకుండా, నువ్వే విశ్వాసం లేకోకుండా అని మా కొడుకు ఇది నమ్ముకుంటున్నాడండి, నేను కూడా ఖాతాలోకి పోతానండి అందంటే ఇది పెద్ద దౌర్భాగ్యరాలు అని అర్థం. వాడిని నీ స్థితిలోనికి తెచ్చుకోవడానికి నువ్వు భక్తిలో నిలవడు. సిరేపెనికి ఆ వంశస్థురాల విశ్వాసం గొప్పదని ఎందుకంటున్నాడో తెలుసా? ఆమెకున్న విశ్వాసం ఇశ్రాయేలీల జాతిలో ఎవరికి లేదట, ఎవరిలో కనుక్కోలేకపోయాడు. అందుకే అమ్మ నీ విశ్వాసం గొప్ప నొక్కి చెబుతున్నాడు ఆయన, నొక్కి చెబుతున్నాడు. అని పిల్లలు మారకపోతే పిల్లలు నమ్ముకున్న వాళ్ళు దాంట్లోకి పోయేవాళ్ళు ఉన్నారు ఈరోజు. లేకపోతే తల్లిదండ్రులు మారకపోతే తల్లిదండ్రులు లేదు నమ్ముకుంటే మేము కూడా అదే నమ్ముకుంటాం, ఆ జాబితాలోకి పోయేవాళ్ళు కూడా ఈరోజు కరువుగా ఏమీ లేరు. అంటే నీలో భక్తి ఏముంది, నీలో విశ్వాసపు స్థాయి ఎక్కడ ఉంది, ఏ స్థితిలో ఉంది? నా భక్తి చేత ఏదో ఒక రకంగా నా బిడ్డలను, నా కుమార్తెను, నా తల్లిదండ్రులను, నాకు సంబంధించిన రక్త సంబంధికులందరినీ మార్చుకుంటారని కంకణం కట్టి నిలబడలేవా? సురేపెనికే వంశస్థురాల్లాగా నిలబడవా? యవనస్తుల గురించిన భారం, బాధ్యత సావిత్రి గారికి ఒక్కడికే ఉంది, మీకు లేదా? మీకు పిల్లలు లేరా? మీ కుటుంబంలో ఆ రోదలు వినబడు అనుకుంటున్నారా? అని సమాజంలో దేవుడికి వ్యతిరేకమైన ఏ ఆయుధాన్ని ఆయన వద్దెళ్ళనివ్వడు. ఎందుకంటే ఆ భారం ఎందుకు కావాలి ఆ అమ్మాయికి? మీకు ఎందుకు ఉండకూడదు ఆ భారం? మీకు ఎందుకు లేదు అంటే సాఫీగా వెళ్ళిపోతున్నాంలే అనుకుంటున్నారేమో, మళ్ళీ ఎలాగంటే మళ్ళీ తిట్టాం అనుకుంటారు. కానీ దేవుని గురించిన భయం ప్రతి మనిషికి ఉండాలి ప్రియులారా. మనకు ఖాళీగా ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళడం, మనకు తీరిక లేనప్పుడు, మనకు పనులు బిజీగా ఉన్నప్పుడు పనిలోకి పోవడం, ఇది కాదు విశ్వాసం. అలాగైతే ఈ విశ్వాస పరిమాణం దేనికి కూడా పనికి రాదు. మనం రక్షణలోనికి వచ్చిన వ్యర్థం అని అంతా చేసిన తర్వాత మనం పట్టుకుపోయేది తీసుకుపోయేది ఏమి కూడా ఉన్నది. ఆఖరిలో ఇక్కడ విడిచిపెట్టాలి, మరలా ఎలా వచ్చాం అలాగే వెళ్ళిపోవాలి. ఈ ఆరాటాలు మానండి రబ్బా అంటే ఒక్క ఆదివారం మానలేకపోతున్నారా ప్రియులారా? ఒక్క ఆదివారం అది ప్రతిరోజు రమ్మంటే అది ఇబ్బంది. ఒక్క ఆదివారం కూడా ఎన్నో ఫంక్షన్స్ ఎన్నో అని మీరు అయ్యగారు మీరు ఎన్ని చెప్పినా మేము ఆదివారం రాము అన్న వాళ్ళు ఎవరిని ఉంటే చేయలేస్తాను, ఇంకా అడగను. మేము రామండి మీరు అన్నిసార్లు చెప్పక్కర్లేదు, మాకు తెలుసు ఎప్పుడు రావాలో ఎప్పుడు వెళ్ళాలో అన్నవారు ఎవరైనా ఉంటే ఒకసారి చేయెత్తండి. ఇక వారి గురించిన ప్రస్తావన కానీ ఆదివారం రండి కానీ అడగం. అది ఎందుకు? ఆ దేవాలయానికి ఆదివారం కూడా వచ్చి రాకపోతే మన విశ్వాసపు పరిమాణపు స్థితి ఎక్కడ పెరిగిద్ది? నువ్వు దేవాలయానికి భీమట్టుకుని వెళ్ళిపోతే ఎవరికి ఉపయోగం? అది గొప్పతనమా? మరి ఎందుకండి దేవాలయానికి భీమట్టుకుని ఫ్యాషన్ గా రావాల్సిన అవసరం ఏమీ లేదు, మానేయండి. ఆయన ఆరాధించడానికి రండమ్మా అంటే, కుటుంబాలుగా రండమ్మా అంటే పిల్లల్ని అక్కడ పెడతారు, పెద్దవాళ్ళు వస్తారు, పెద్దలను అక్కడ పెడతారు, పిల్లలు వస్తారు. పైగా 2 గంటలు 3 గంటలు మించి కూడా ప్రార్థన జరపబట్టలేదు. 2 గంటలు కూడా కూర్చోలేరా? అని మరలా దేవుడు ఏదైనా చేస్తే అమ్మో దేవుడిని అడుగుతున్నాం కానీ తగ్గించలేదు. నీ విశ్వాస పరిమాణం ఏది? చెత్తలాగా నువ్వు మారిపోయి చెత్తంతా నీ హృదయంలో పెట్టుకుని ఆయన దగ్గర ఇప్పుడు మోకాళ్ళు నూనేసి అప్పటికప్పుడు అడిగేది ఇచ్చేస్తాడా? అదా విశ్వాసం అంటే? అందుకే మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులు ఏం చేద్దాడు? ప్రార్థన చేయకండి, దుఃఖముక్కులై ఉండకండి. అప్పుడు మొదలెడతాం మనం, ప్రభువా ప్రభువా ప్రభువా. ఆ ఏడిపేదో ముందే ఏడమంటున్నాడు. నా సన్నిధానంలోకి వచ్చి మీరు ఏడిస్తే, నా ఆజ్ఞలు మీరు పాటిస్తే, మీరు సుఖజీవంతో గడిచే సంవత్సరాలు మనకి ఇస్తానని ఆయన నోరు నెత్తు కొట్టుకుని చెబుతున్నా సరే మనకు అర్థం కావట్లేదండి, మనకు అర్థం కావట్లా. అయ్యో ప్రభు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? ప్రభు చిత్తానుసారంలో ఏముందో, ఆయన ఆజ్ఞానుసారంగా మనం నడుచుకుంటే దీవెనలత అన్న విషయం మనుషులంగా మనం అర్థం చేసుకోవాలి, రుచి చూడాలి. అవన్నీ తెలిసిరా కూడా ఇంకా దొంగలిస్తున్నామంటే ఆయన మనం మాత్రం ప్రార్థన చేయాలి. చేయకపోతే ఊరుకోరు. వాళ్ళ కోసం చేశారు, మా కోసం చేయలేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మా ఇంటికి రాలేదు. మళ్ళీ ఇదొకటి, నువ్వు వచ్చావా? మరి నిన్ను ఇలా నొక్కి అడగొచ్చా? నువ్వు నన్ను అడుగుతున్నప్పుడు నేను నిన్ను అడగొచ్చా? ఖచ్చితంగా అడగాలి. నీకే అంత బరువు బాధ్యతలు నాకు ఉండబెట్టి మరి అని సంఘాన్ని అంత కాయమని, సంఘ బిడ్డలను అంతా ఇచ్చి వారిని ఆత్మీయతలో పెంచమని, సరైన మేత ఏమని నాకు మిమ్మల్ని అందరిని అప్పగించినప్పుడు అడిగే బాధ్యత నాకు ఉంది. సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది. అందుకే ఆదివారాలు ప్రయాణాలు తగిన వాళ్ళు మళ్ళా ఆదివారం నుంచి ప్రార్థనకి రాకండి. ప్రార్థన ప్రయాణాలు ఉంటే వెళ్ళిపోండి. అంటే అప్పటి నుంచి హాజరు అయింది, అటెండెన్స్ అయ్యింది.
ఆదివారం ఎవరికి రాకపోతే వారి కుటుంబాల గురించి ప్రార్థనలు చేయబడం. మరీ ప్రాముఖ్యం అనుకుంటే తప్పదండి. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయనుకుంటే అది తప్పదండి. మళ్ళీ ప్రాణం మీదకి వచ్చేసిందంటే అది తప్పదండి. కావాలని ఏరుకోరు పని కట్టుకుని మానేయటం వల్ల అని దేవుడికి అవమానం తప్ప నీ వల్ల దేవుడికి ఘనత వచ్చేదేమి కాదు. నిన్ను అక్కడ ఎక్కడో చూస్తాడు. వీడు ప్రార్థనకి వెళ్ళేవాడు ఇవాళ ఎక్కడికి వచ్చిందంటే నేను అడగడా? అడగడా? ఏంటో ఊపుతున్నారు తలగాలు. మరి అలా తిరగడం వల్ల ఎవరికి అవమానం ప్రియులారా? అన్యజనుల మధ్యలో మిమ్మల్ని బట్టి క్రీస్తు నామం ఏం చేయబడుతుంది? దూషింపబడుతుంది. ఎంతకాలం దూషిస్తారు? లోబడని పిల్లల వైపు ఆయన ఏం చేస్తున్నాడట? దినమెల్లా చేతులు చేస్తున్నాడు. ఆయనకైనా చేతులు లాగుతున్నాయేమో గాని ఆయన హస్తాల క్రిందకు వచ్చి లోబడాలన్న తత్వం మనుషుల్లో పోయిందండి. మనం ఆయన వలన ఉనికి కలిగి ఉన్నాం, ఆయన వలన జీవిస్తున్నాం, ఆయన వలన చెల్లిస్తున్నాం, ఆయన అనుగ్రహిస్తే తింటున్నాం కనుక ఆయన మనల్ని పెంచి పోషిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే మనల్నే కాదు, ఆయన నమ్మని వారిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఏదో ఒక రోజున నా దారిలోకి వస్తారని ఎదురు చూస్తున్నాడు. అస్తమానం చెప్పుకోవడం మంచి పద్ధతిగా ఉండదు. ప్రభు దినాన్ని దొంగిలించకండి, ప్రభు వైపు అడుగులు వేసేవారుగా ఉండండి. అని ఆదివారం మనకి ఎన్నో పనులు ఉంటాయి, మానేసుకోండి. ఆదివారం కొన్ని కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చినా ఏది మనకి విలువైనది కాదు. ఆయన ఆరాధించే సమయం అవకాశం వచ్చినప్పుడు ఆయన ఆరాధించడానికి విలువైన వెలగల ఆస్తులైనా మీరు ఏం చేయండి? వదిలేసుకోండి. గహజీ పరిగెత్తినట్టు పరిగెత్తకండి, మీరు సాధించేదేమీ ఉండదు. దాని తాత్పర్యం ఆఖరికి వేస్ట్ అవుతుంది తప్ప దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఆ గహజీ లక్షణాలు, ఆ ఏషావు లక్షణాలు, చిన్న చిన్న వాటి కొరకు ఆయన ఆరాధన నమ్మేసుకోవడం. ఇవాళ ఆరాధన మానేస్తే రేపు వారం వెళ్ళిపోతాం కదా అని చిన్న ఫంక్షన్ కొరకు వెళ్ళిపోయాం అనుకోండి, జ్యేష్ఠత్వ హక్కు అమ్మేసుకున్నట్టుగా అమ్మేసుకున్నదానివే. కనుక అలాంటివన్నీ మీరు మరలా మూలపాఠాల వైపు వెళ్ళకోకుండా ఇప్పటికీ ఆత్మీయ స్థితులు చాలా గొప్పగా ఉండాలి. ఇవన్నీ వచ్చిన ప్రారంభంలో చెప్పుకోవాల్సిన పాఠాలు. అమ్మా, మీరు రక్షణ పొందారంటే సన్నిధానం మారకూడదు, మీ ప్రవర్తన మార్చుకోవాలి, మీ నడవడిక మార్చుకోవాలి, అట్ టైంకి ఆరాధనకు వెళ్ళిపోవాలి. టైమింగ్స్ తొందరగా పెట్టేస్తాం అనుకుంటే మార్చుకుందాం, చెప్పండి. పోని 11 ఆ టైంని ప్రారంభించుకుందామా? 11కు ప్రారంభించి 1 గంటకు క్లోజ్ చేసుకుందామంటే అలాగైనా పర్వాలా. మరి 10:30కి ఎట్టేస్తున్నారంటే అప్పుడు వంటలు అవ్వట్లేదంటే అది ఇబ్బందిగానే ఉంది. పోనీ మీరు ఏ టైంకి కన్వీనియంట్ గా ఉంటారో చెప్తే ఆ టైంలో వెళ్దాం. పోనీ మానేసి పగలందరూ పనికి వెళ్ళిపోయి సాయంత్రం పెట్టుకుందాం ఏంటి? ఇదైతే ఇంక గొడవ ఉండదు, పనులు పోవు, ప్రార్థన పోదు, సాయంత్రం ఆరాధన జరిగిద్ది, పగలు పనులు జరుగుతాయి. ఏదో ఒకటి బేస్ అయ్యి రేపు వారం చెబుతారు, ఈ వారం చెప్పేస్తారు, మీ ఇష్టం. అమ్మా, ఆలయం చెప్తారా రేపు వారం? మిగతా వారందరూ అక్కర్లేదనా? సోమేశ్వర్ గారికి ఒక్క ఆవిడికేనా ఆదివారం ప్రార్థన? అమ్మా, మేము ఏ ఫంక్షన్లో ఉన్నా మానవండి. ఒకసారి వీడియో అటు చెప్పరు అబ్బాయి అన్నవాళ్ళు ఇప్పుడు చేయొద్దండి. ఆదివారం ఏ ఫంక్షన్లో ఉన్నా మేము మానవండి. ఏ ఫంక్షన్కి వెళ్ళడం కాదు, ప్రార్థనకి రావడం మానవండి అన్నవాళ్ళు చేయొద్దండి. అందరూ పడతారు. ఇప్పుడు అందరూ ఫోటోలు తీసుకుని జాగ్రత్తగా పేర్లు రాసుకుంటారు. వెళ్ళారా అడుగుతాను, ఖచ్చితంగా అడుగుతాను. లేదు అందరిలో నిలవబెట్టి అడుగుతాను. నిజమేనండి, రైట్. మగవాళ్ళు కూడా అట్లాంటి వీడియో, రైట్. అందరూ దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. ఏదైనా మరీ ప్రాముఖ్యం, మరీ ముఖ్యమైన బంధువులు అయితే వెళ్ళడం తప్పదు. అలాంటప్పుడు దేవుడికి కాదండి. కానీ మరీ పని కట్టుకుని మానేసి ఇంటికాడ ఏ పని లేకపోతే ఏ టీవీ దగ్గర ఏడవటం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఆ ఏడిపోతే దేవుడి దగ్గర ఏడిస్తే కాస్త కోస్త ఉపయోగం ఉంటుందని చెబుతున్నాను. ప్రాముఖ్యమైన బంధువులకి చుట్టాలకి వెళ్ళండి. అలాగంటే అందరూ ప్రాముఖ్యమైన మొదలెడతారేమో, రైట్. అలాంటి అబద్ధాలు ఆడుకోకుండా దేవుని సన్నిధానంలో ఉన్నతంగా ఎదగాలి. మనందరం ప్రభువుకు మహిమ తెచ్చే గొప్ప ఘనమైన పాత్రలుగా మలచబడాలి. మన సంఘం ద్వారా అనేక ప్రేరణ కలగాలి. మన ప్రార్థన బలం ద్వారా ఎన్నో ప్రార్థనలు అవసరతలు, చాలా ప్రార్థన అవసరతలు ఉన్నాయి. చాలా మంది వస్తున్నారు, చాలా ప్రార్థనలు చేయించుకుంటే మన సంఘ ప్రార్థనలు అవసరం వాళ్ళందరికీ. వాళ్ళ జీవితంలో ఎన్నో దేవుడు గొప్ప కార్యాలు చేయాలి. వాళ్ళందరినీ మన సన్నిధానంలో నిలవబెట్టాలి. దేవుడు ఇంత గొప్పవాడని ప్రకటించాల్సిన భారం, బాధ్యత మన సంఘం మీద ఉందని ప్రతి ఒక్కరు గుర్తిస్తారని ప్రభు యొక్క సన్నిధిలో ప్రతి వారు కూడా
దేవుని నామాన్ని దొంగిలించుకోకుండా ఉన్నతంగా ఉంటారని ప్రభు పక్షాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ లోకంలో పరలోకము నాలోనే వేసించాలని, ఈ లోకంలో పరలోకము నాలోనే వేసించాలని, క్రీస్తునితో సింహాసనము కూర్చోవాలని, కూర్చోవాలని ఇదో నా కోరిక, నా జీవన రాగమాలిక ఇదే నా కోరిక, నవ జీవన ఇదే నవజీవన రాగమాలిక. క్రీస్తులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గాలని, నిలవాలని, యేసునందు ఆనందించాలని, యేసునందు ఆనందించాలని ఇదో నా కోరిక, నా జీవన రాగమాలిక ఇదే నా కోరిక, నవ జీవన ఇదే నా కోరిక, నవ జీవన. యాత్రలు ముగించిన వేళ ఆరోహణమై, యాత్రలు ముగించిన వేళ ఆరోహణమై క్రీస్తునితో సింహాసనము, క్రీస్తునితో పైకగాచి కూర్చోవాలని, పైకగాచి కూర్చోవాలని ఇది నా కోరిక, నా జీవన రాగమాలు నవ జీవన రాగమాలు ఇదే నా కోరిక, నవ జీవన రాగమాలిక ఇదే నా కోరిక, నవ జీవన ఇదే నా కోరిక, నవ జీవన రాగమాలిక. దేవునికి మహిమ కలుగును గాక. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా మమ్మల్ని కనతండి. అయా ఇరువైన నీ బిడ్డల మందరంగా కూడుకొని ఇప్పటి వరకు నేను ప్రార్థించి ఆరాధించిన నీ బిడ్డలైన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభువు వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారి పాడి పశువులను ఆశీర్వదించండి, వారి దుక్కుటెద్దుల మందలను ఆశీర్వదించండి. అయా వారి కుటుంబాల్లో ఏ లోటు లేకోకుండా ప్రభు ఇదిగోనైనా వారి కుటుంబాలను ఆశీర్వదించండి. తెలిసి తప్పు చేస్తున్నారు, తెలియక తప్పు చేస్తున్నారు ప్రభువాని బిడ్డలందరినీ క్షమించమని అడుగుచున్నాను. అయ్యా నువ్వు ఇచ్చే ఈవులు వెనక్కి తీసుకొద్దయ్యా, నువ్వు ఇచ్చే ఆశీర్వాదాలు వేడుకకు మళ్ళించొద్దని అడుగుచున్నాను ప్రభువా.
ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి. ఇదిగో నాయన వారికి ఉంటున్న యవనస్తులను ఆశీర్వదించండి, వారికి ఉంటున్న సమస్త పరిపాలనను ఆశీర్వదించమని అడుగుచున్నాను. మీరు ఆశీర్వదిస్తేనే ఏదైనా మనం ఉంచగలం. అయ్యా ఇది వలన మీరు ఒక్కసారి మాకు కనుమరుగైతే మా జీవితాలు వ్యర్థమైపోతాయి. ప్రభువా, ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తానన్నావు. ఆయనను ప్రయాసపడి భారం మోస్తున్నారు నీ బిడ్డలు. అయ్యా వారి హృదయాలు మార్చండి, వారు కరుడు కట్టిన హృదయాలతో మీరు మాట్లాడండి, బండ మారిపోయిన హృదయాలతో మీరు మాట్లాడండి. దేవుని నామాన్ని దేవుని మహిమను దొంగిలించకూడదని బిడ్డలకు ఇదివరైనా అగ్గుపరచుకుని అడుగుచున్నానయ్యా తండ్రి. ఇది వలన బలపరచండి, స్థిరపరచండి. అయ్యా ఇది వలన ఉద్యోగాలు చేసుకున్న బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి ఉద్యోగాలు ఇంకా ఫలింపులు దయచేయమని అడుగుచున్నాను. వ్యాపారాలు చేసుకున్న బిడ్డలు వ్యాపారాలను ఆశీర్వదించండి. ఇదివైనా నీ బిడ్డలకు ఏ దేశంలోని ఏదో కొట్టురాని వద్దని అడుగుచున్నాను ప్రభువా. దేవా ఇదిగోనైనా దినసరి కూలీలు చేసుకునే బిడ్డలు ఉన్నారు, చేతి వృత్తులు చేసుకునే బిడ్డలు ఉన్నారు. ఆశీర్వదించండి, బలపరచండి, దీవించమని అడుగుచున్నాడు. వారి వారి పనుల్లో వారికి సహాయం ఇచ్చిండాయా. ఇవాళ పగలంట దెబ్బే కానీ రాత్రి వెళ్ళి దెబ్బే కానీ ప్రభు పిల్లలకు తగలని వద్దని అడుగుచున్నాను. వాహనాల మీద రాత్రి వెనుక పగలనక నడుస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభువా. అందరిని ఆశీర్వదించండి, కాపాడండి, రక్షించమని అడుగుచున్నాను. మీ రక్షక వలయాన్ని బిడ్డల చుట్టూ ఉంచండి అయ్యా. ప్రభా సన్నిధానంలో అందరూ రోగగ్రస్తులు ఉన్నారు. ప్రతి బిడ్డల పేరు పేరు వరుసగా మీ చేతులు అప్పగిస్తున్నాను. ఎవరిని ఆశీర్వదించండి, వృద్ధులను ఆశీర్వదించండి, మధ్య వయస్కులను ఆశీర్వదించండి, చిన్నపిల్లలను ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఘనమైన వేడులతో అందరిని ఎత్తుపెట్టుకోమని అడుగుతున్నాను ప్రభువా. నీ సన్నిధానంలో ఉండి మోకాళ్ళు ప్రార్థిస్తుండగా నీ బిడ్డల ప్రార్థన బిడ్డల రోదన ఆలకించమని అడుగుతున్నాను ప్రభువా. ప్రత్యేకమైన శోధన నుండి విడుదల, ప్రత్యేకమైన ఇరుకుల నుండి విడుదల, ప్రత్యేకమైన ఇబ్బందుల నుండి విడుదల కలిగించమని అడుగుతున్నాను. అయ్యా ఇదివరైనా తండ్రి పెద్దమ్మ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. బిడ్డ విషయంలో గొప్ప కార్యాన్ని చేస్తున్నదేవా తండ్రి. ఇదిగోనైనా బిడ్డకు మరింత ఆరోగ్యాన్ని ఇవ్వండి, మరింత శక్తిని ప్రోక్షించండి. నీ మహిమ ద్వారానే, నీ శక్తి ద్వారానే ప్రభువా, నీ ఆత్మ ద్వారా కార్యము జరిగించమని అడుగుతున్నాను. ఆ గుండెకు బలాన్ని ఇవ్వండి, ఆయాసాన్ని తీసివేయమని అడుగుచున్నాను. గుండెల నుండి ఆమె శక్తి నింపమని అడుగుచున్నాను అయ్యా తండ్రి. భూలక్ష్మి గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ కుమార్తెకు మరింత ఆరోగ్యాన్ని ఇవ్వండి, మరింత బలాన్ని ఇవ్వండి. లోపల అంతర్గత అవయవాలన్నిటినీ శుద్ధీకరించమని అడుగుతున్నాను. ఎంతకాలం కాచి కాపాడారు, ఇక మీద కూడా నీ బిడ్డను భద్రపరిచి కాపాడమని అడుగుతున్నానయ్యా. నిన్ను ఆశ్రయించిన వారిని ఏ దశలో సిగ్గుపడలేని అన్నావు ప్రభా. నీ బిడ్డలను మీ చేతులతో ఎత్తు పట్టుకోండి అయ్యా. ఇదివరణ బలహీనులు ఉన్నారు, బలపరచమని అడుగుచున్నాను. మనవమ్మ గారిని చేతులు అప్పగిస్తున్నాను. నీ బిడ్డకు బలహీనత నుండి గట్టెక్కించమని అడుగుచున్నాను. మరింత ఆరోగ్యాన్ని మెరుగుపరించండి, మరింత విడుదల బిడ్డకు కలిగించమని అడుగుతున్నాను అయ్యా. ఇదివరణ సేతు పెద్దమ్మ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ కుమార్తె కన్నును తాకమని అడుగుచున్నాను. నీ మహిమ కలిగిన స్థాన్ని నీ బిడ్డ మీద ఉంచండి అయ్యా. నీకు అసాధ్యమైనదేమీ లేదు ప్రభువా. ఇదివరైన సంఘములో కూడా ప్రార్థిస్తే సంఖ్యలు తెగుతాయన్నావు. చెరసాలలో పోతే పాటలతో ప్రార్థిస్తున్నప్పుడు చెరసాలకు వాళ్ళు ప్రార్థన చేసే దేవుడు నీవు అయ్యా. ఇదివరైనా మా ప్రార్థన అంత గొప్పగా ఉన్నావో మాకు తెలియదు, కానీ ఎంతమంది హృదయపూర్వకంగా మోకాళ్ళ నుండి హృదయాన్ని నీకు అర్పించి ప్రార్థన చేస్తున్నారు. బిడ్డల విషయంలో సంఘముగా ప్రార్థిస్తున్నామయ్యా. ఘనమైన కార్యాన్ని చేయండి ప్రభువా. తనను మీరు ముట్టండి, తనలో ఉన్న సమస్త చెడును మీరు తీసివేయమని అడుగుతున్నాను. ఆ నరాలను మీరు ముట్టండి, ఆ కన్నును మీరు తాకమని అడుగుతున్నాను. ఈ మహిమ కలిగిన హస్తముతో ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభువా బిడ్డలు ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఈ పరమ వైద్యాన్ని బిడ్డకు అందించండి తండ్రి. రజతోటి గారిని మీ చేతులుగా అప్పగిస్తున్నాను. బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు, మరింత ఆరోగ్యాన్ని బిడ్డకు దయచేయండి. ఆ దగ్గర మీరు తగ్గించుకుని అడుగుతున్నాను. బిడ్డకు కలిగిన సమస్త శరీర బలహీనత దేవుడు అయ్యా, సమస్త శరీర బలహీనత నుండి విడుదల కలిగించండి అయ్యా. ఇదివరకు నా కుటుంబాన్ని అంతా మీ చేతులతో ఒత్తుపెట్టుకోండి ప్రభా. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభు. ఇదివరైనా బిడ్డలందరినీ మీ చేతులతో ఒత్తుపెట్టుకోండి అయ్యా. ఇదిగోనైనా నాకు తెలియకుండా ఎవరు బలహీనమైనారు,
ప్రతి బలహీనుడిని బలపరచమని అడుగుతున్నాను. తిన్నకు మంచి ఆరోగ్యంలో ఉండి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చారు. మరింత ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మీ కుమార్తెకు మంచి రక్తభారాన్ని ప్రవాహంగా చేయమని అడుగుతున్నాను. కానీ మీ కుమార్తెను బలపరిచి స్థిరపరచండి. ఇంకా మీ నామంలో గొప్పగా అభివృద్ధి శక్తి సామర్థ్యాలను పెట్టుకోసమని అడుగుతున్నాను. అయ్యా సత్యవతి గారు మనవన్ని మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ప్రభా పెట్ట విషయంలో గొప్ప కార్యాన్ని చేశారు. ఇంకా బలమైన కార్యాన్ని చేయమని అడుగుతున్నాను. మరింత ఆరోగ్యాన్ని మరింత శక్తిని ప్రేక్షించుండయా ప్రభా. ఇదిగోనైనా ఈ సన్నిధానంలో కూడి మొరపెట్టుకొని చుండగా అయ్యా మా ఈ దేవ ప్రార్థనలు ఆలోచించండి. నా ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయమని అడుగుతున్నాను. చిత్తవరం గ్రామం నుంచి వస్తున్న బిడ్డలని చేతులకు అప్పగిస్తున్నాను. కుమారుల్లో ఉన్న భయాన్ని ఎవరు కూడా తీసివేయమని అడుగుతున్నాను. కుమారుడికి వస్తున్న ఆందోళనకరమైన ఆలోచనలు కట్టడి చేయండి ప్రభా. నీ మహిమతో ఇప్పుడు తాకమని అడుగుతున్నాను. ఆ గృహంలో నీ వెలుగునివ్వండి. ఆ గృహంలో నీ మహిమనివ్వమని అడుగుతున్నానయ్యా. బిడ్డను మరింత ఆరోగ్యవంతుడిగా మార్చి పూర్వపు వైభవాలను బిడ్డ కూడా తీసుకురమ్మని అడుగుతున్నాను. బిడ్డకిచ్చిన సహోదరుని వ్యక్తం ప్రార్థిస్తున్నాను. అయ్యా నీ కుమార్తె అందరూ విడిచిపెట్టగా నిన్ను విడిచిపెట్టలేదని చిన్ననాటి నుండి నా దేవుడు ఆధారపడ్డానని ఎంతో రోధించి ఏడుస్తుందయ్యా. బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డ విషయంలో గొప్ప కార్యాన్ని నా దేవుడు నా ఎడలో చేస్తే మీ సన్నిధానంలో సాక్ష్యం చెప్పుకుంటానని బిడ్డ కన్నీటితో ప్రభా ప్రార్థిస్తుందయ్యా. అవకాశం దొరికినప్పుడల్లా నేను ప్రార్థిస్తుంది. అవకాశం లేకపోయినా అవకాశం చేకూర్చుకుని నేను ప్రార్థిస్తుంది. అయ్యా ఇదే నా బిడ్డకు సమాధానాన్ని ఇచ్చేవారు నేను నమ్ముతున్నాను ప్రభా. చక్కటి రిపోర్ట్స్ రావడానికి మీ కృప చూపించండి. చక్కటి ఆదరణ చూపించండి. అయ్యా పాల్గొని బిడ్డలు మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ఇదిగోనైనా నీ కుమారుడు విషయంలో ఘనమైన కార్యాలు చేశారు ప్రభా. జ్యోతి గారు భర్తను మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ఇంకా మరింత ఆరోగ్యాన్ని మెరుగుపరచండి. ఇచ్చిన కుమార్తెను ఇచ్చిన తల్లిని నీ చేతులుగా అప్పగిస్తున్నాను. కుమార్తె గర్భఫలం కొరకు ఎదురు చేస్తున్నాయా. ఆ గర్భఫలాన్ని బిడ్డకు ప్రసాదించమని అడుగుతున్నాను. గోడవల్లి పెదపద్మ గారిని మీ చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభువా. ఇదిగో బిడ్డకు కలిగిన బలహీనత శ్రమిస్తున్నాను. గత బలహీనతల నడుము నుండి ఇదిగోనైనా లేవనెత్తమని అడుగుతున్నాను. మీ జీవ జలధారణ బిడ్డలో ప్రారంభ చేయండి. మీ జీవ జలధారణ బిడ్డలోకి పంపించమని అడుగుతున్నాను. మీ దేవదత్త గణాలను ప్రభువా మీ రాత్రి మధ్యాహ్న కాల సమయంలో దర్శించమని అడుగుతున్నాను. అయ్యా బిడ్డకు మీ రక్తధారలు ప్రోక్షించండి. మీ శక్తిని బలాన్ని మీ ఆరోగ్యాన్ని ప్రసాదించమని అడుగుతున్నాను. చిన్న బిడ్డలు ఉన్నారు, ఎవరు ఉన్నారు, వారిని జ్ఞాపకం వేసుకోండి. తండ్రి పురుషులు ఉన్నారు ప్రభావ. పురుషులు పేరు వరుసలో మీ చేతులు అప్పగిస్తున్నారు. ఈ నామంలో కడగబడి వారి దురాలవాట్ల వైపు పరిగెడుతున్నారు మీ బిడ్డలు ప్రభువా. ఆ బిడ్డలందరినీ మార్చమని అడుగుతున్నానయ్యా. బిడ్డలందరూ మనసు హృదయాలను కట్టండి. ప్రతి వారి పేరు కట్టమని అడుగుతున్నాను. ఏ గాయం పెట్టిన సన్నిధానానికి నడిపిస్తావు అయ్యా. గాయం పెట్టిన సన్నిధానానికి నడిపించమని అడుగుతున్నాను. తండ్రి ఇదిగోనైనా పాలకుల అన్నయ్య గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ కుమారుడు ప్రభు ఇదిగోనైనా బలహీనతలు నడుమ ఉండగా ఇదిగోనైనా చక్కగా తేటతెల్లబరిచారు ప్రభు. నీకు వందనాలు అయ్యా. ఇందుకైనా మంచి బలాన్ని ఇవ్వండి. ఇంకా ఆరోగ్యాన్ని ఇవ్వండి. నీ నామంలో గడపడానికి నీ బిడ్డకు అవకాశాన్ని దయచేయమని అడుగుతున్నాను. విశ్వాసంలో బలవంతుడిని చేయమని అడుగుతున్నానయ్యా ప్రభా. సత్యనారాయణ గారి భార్య తండ్రి ఇదిగోనైనా బుద్ధి చిన్నమ్మని మీ చేతులుగా అప్పగిస్తున్నాను. నీ కుమార్తె ప్రభు ఇదిగో కలిగిన శరీర బలహీనత సమస్తం ఎరిగిన వాడు అయ్యా. ఇంకా బలాన్ని ఇవ్వండి. అప్పుడు మాట్లాడానికి సహాయం అనుగ్రహించండి. మరింత ఆరోగ్యాన్ని బిడ్డకు మెరుగుపరచమని అడుగుతున్నాను. తండ్రి రవీంద్ర ఉన్నాడయ్యా. రవీంద్ర నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. బిడ్డకు ఇదిగోనైనా కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని బిడ్డ ఎంతగానో బాధపడుతున్నాడు ప్రభా. యవన కాలంలో ఉన్నాడు అయ్యా. నీ మహిమతో బిడ్డను తాకండి. నీ శక్తితో బిడ్డను తాకమని అడుగుతున్నాను. లోక మెడిసిన్స్ వాడుతున్నాడు. వాటికంటే నీ పరమ వైద్యం గొప్పది ప్రభువా. నీ బిడ్డ మరొక ఘనమైన కార్యాన్ని చేసి నీ నామమును ఇంకా విశ్వాసంలో ఎదగడానికి సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాను అయ్యా. అలాంటి బలహీనులు ఎందరో ఉన్నారు. ప్రతి బలహీనుడిని మీ చేతులకు అప్పగిస్తున్నాడు. బలపరచండి, స్థిరపరచండి.
ప్రభువా. ఇదిగో ఇంకా మాకు తెలియక అందరూ ప్రార్థించమని అడిగిన బిడ్డలు ఉన్నారు. ప్రతి బిడ్డను పేరు పేరు వరుసలో మీ చేతులకు అప్పగిస్తున్నాను. బంధకాల్లో ఉన్న బిడ్డలందరికీ విడుదల కలిగించండి. ఎందరో శోధనలో నలిగిపోతున్న బిడ్డలు ఉన్నారు. ఈ సన్నిధానానికి నడిపించమని అడుగుతున్నాను. భర్త మాట భార్యకు పొసగక, భార్య మాట భర్తకు పొసగక ప్రభు కుటుంబాల పరిస్థితులు దారుణంగా ఉన్నప్పుడు ఆ పరిస్థితులను చక్కబరచండి. చక్కటి శాంతి సమాధానాలను అనుగ్రహించమని అడుగుతున్నానయ్యా తండ్రి. ఇదిగోనైనా వరకు నా ఆర్థిక సమస్యను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆర్థిక రుణాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆర్థిక రుణాలు తీరడానికి మీ సహాయ సహకారాలు ఉంచండి. వారి కష్టాన్ని ఫలింపులోనికి తీసుకురమ్మని అడుగుతున్నాను ప్రభు. వైవాహిక జీవితాల కొరకు ఎదురు చూసే బిడ్డలు ఉన్నారయ్యా. నీ వివాహ సిద్ధపాటు ఎప్పుడు కలిగిస్తారు తండ్రి? వివాహ సిద్ధపాటును కలిగించి నా దేవుడు నాయన గొప్ప మేలు చేస్తాడని అనేక ఎదుట నీ బిడ్డలు గొప్ప సాక్షులుగా నిలబడాలి. నేను నమ్ముకున్న వారిని తలగా ఉంచే దేవుడు కానీ సిగ్గులు పెడిచే దేవుడు కాదయ్యా తండ్రి. బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాను. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్నారు. వారి గర్భాల్లో ఉన్న దోషాలను తీయండి. దంపతులు ఇరువురిద్దరిని మీరు ముట్టండి. తన ప్రేమ నిద్రించుతుండగా ఆయన వారికి ఇచ్చుతున్నాడని లేఖనాలు మాట్లాడుతున్నాయి. అయా ఎదురు చూసే బిడ్డలకు నీ గర్భఫలాల బహుమానాన్ని అనుగ్రహించండి ప్రభు. ఐదుగురిన సమస్త బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆశీర్వదించండి, బలపరచమని అడుగుతున్నానయ్యా. దేవుడు వల్పం ఆ భాగ్యం ఎన్నికలేని వాళ్ళం ప్రభా. మమ్మల్ని కూడా మీ చేతులుగా అప్పగిస్తున్నాను. సంఘాన్ని అభివృద్ధి పరచండి. మా సంఘం ద్వారా అనేక జనాంగానికి విడుదల కలిగించాలి. అనేక రోగులను స్వస్థపరచబడాలి. అనేక విధుల ఆర్థిక సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, శోధనలతో ఉన్న వాళ్ళందరికీ సుఖశాంతులు వచ్చేటట్టుగా చేయగలిగిన సమర్థుడైన దేవుడు నీవే. మా ప్రార్థనలు ఆలకించండి ప్రభువా. మా సంఘ ప్రార్థనలు ఆలకించి గొప్ప విడుదల సమాజానికి కలిగించండి. నీవే మమ్మల్ని స్వతంత్రంగా చేయగలిగిన దేవుడు. నీకు మహిమ తెచ్చే సంఘముగా మా సంఘాన్ని వాడుకోండి. నీ ఆజ్ఞలకు లోబడే సంఘముగా మా సంఘాన్ని నిలబెట్టండి అయ్యా తండ్రి. ఇంకా అనేకులు ఉన్నారు ప్రభువా. ఆ బిడ్డలందరినీ సన్నిధాన వర్తనలు చేయండి. హైదరాబాద్ దేశంలో ఉన్న నీ బిడ్డ ప్రాంతంలో నీ బిడ్డ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. దినసరి కూలీలని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని నీ బిడ్డలు ఉన్నారయ్యా. బిడ్డలందరినీ ఆశీర్వదించండి. అక్కడ ఆదరించేవారు ఉండరు ప్రభు. పెద్ద పెద్ద ట్రాఫిక్ లో ప్రయాణాలు చేయాలి. ప్రతి ప్రయాణంలో మీ సహాయం ఉంచండి. నీ దేవదత్తుల కాపుదల ఉంచమని అడుగుతున్నాను. నాగదత్త గారి కుటుంబాన్ని ఎవరికి ఇచ్చిన సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. సుధాకి ఇచ్చిన భర్త కుటుంబాన్ని అంతా మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న యవనస్తులు బిడ్డలు ఉన్నారు. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు ప్రభు. తరుణ్ ప్రభు మీ చేతులకు అప్పగిస్తున్నాను. మౌనేని మీ చేతులకు అప్పగిస్తున్నాను. బలపరచండి, స్థిరపరచండి అయ్యా. గల్పదేశంలో ఉన్న నీ బిడ్డలు ఉన్నారు. మా సంఘంలో ఉన్న బిడ్డలకు చక్కటి పని కల్పించండి. చక్కటి ఆరోగ్యంలో చక్కటి ఆయుష్ను ప్రసాదించండి. మరలా మాలోనికి కూడా సంతోషించి ఆనందించే భాగ్యాన్ని ఎమ్మని అడుగుతున్నాను. గల్పదేశంలో ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి అయ్యా. నీ నామాన్ని గొప్ప చేయగలిగిన స్థితిని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. ఇదివరైన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. బెంగళూరు ప్రాంతంలో ఉన్న పూర్ణిమాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభాని బిడ్డలు ఆశీర్వదించండి, దీవించండి. అక్కడ ఆదరణకర్తవు నీవే గనక ఆదరించమని అడుగుతున్నానయ్యా. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న నీ బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. ఇదివరైనా ప్రతి బిడ్డల్ని చేతులకు అప్పగిస్తున్నాడు. సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. మా మధ్యలో ఉన్న ప్రభువా జోగిపుల్లి పాప గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. ఇదిగోన బిడ్డ విషయంలో గొప్ప కార్యం చేసిన దేవుడు. ఇంకా ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఇంకా ఆయుష్ను పెంపొందించండి. ఆ సర్జరీ విషయంలో ప్రభు మీ సహాయం వచ్చుకుని అడుగుచున్నాను ఆయన. బిడ్డ విషయంలో ప్రభు నా దేవుడు గొప్పవాడని నీ బిడ్డ మరలా సాక్ష్యం పలకాలి ప్రభు. రీతిగా నీ బిడ్డలని చేతులతో ఎత్తి పట్టుకోండి. పొడవున బిడ్డలందరినీ చేరువచ్చిన వాయిద్యాలు వాయించిన బిడ్డలను ప్రభాని పరిచర్య చేస్తున్న బిడ్డలను సమస్త యవనస్తులను బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నా. ప్రతి యవనస్తుడి చుట్టూ, యవనస్తురాల చుట్టూ, సంఘంలో వచ్చిన రాలేకపోయిన నీ బిడ్డలైన యవనస్తుల చుట్టూ కూడా మీ రక్షక వలయాన్ని ఉంచమని అడుగుతున్నాను. ఏది అంటలేక ముట్టలేక, ఏది బిడ్డల మీద ప్రభావాన్ని చూపించలేక ఈ బిడ్డలందరినీ కాచి కాపాడు ప్రభువా. మీరు ఎలా అక్కడ దాంట్లో భద్రపరచండి అయ్యా. దీని మలుపు ఆ భాగ్యం మమ్మల్ని, మాకు ఇచ్చిన కుటుంబాన్ని, మాకు ఇచ్చిన బిడ్డలను సమస్తాన్ని ఆశీర్వదించి దీవిస్తారని కూడా ఉన్న సమస్త బిడ్డలైన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తారు.
బలపరిచి స్థిరపరిచి రక్షించి కాపాడమని కొద్ది ప్రార్థన నదుడైన యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి.